ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన మామిడికి అధిక ధర పలకడంతో రైతుల్లో ఆనందం నెలకొన్నది. ఈ మామిడిని ఇతర దేశాలకు తరలిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన మామిడికి బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఈ పండు రుచితో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో వినియోగదారులు పండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మామిడి పండ్లను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు, అమెరికా, ఇంగ్లాండ్కు తరలించి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం పరంగా కేవలం జీవ పదార్థాలను వినియోగించి సాగు చేస్తున్న ఈ పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాణ్యం, అహోబిలం, బనగానపల్లె ప్రాంతాల్లో సాగు చేస్తున్న మామిడి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అధిక దిగుబడిని సాధిస్తున్నారు. అహోబిలం సమీపంలో రిటైర్డ్ ఎంఆర్ఓ సుబ్బరాయుడు కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే మామిడిని సాగు చేస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మామిడి పూత ప్రారంభం సమయం నుంచి పండ్లు వచ్చేంత వరకు ఎటువంటి రసాయనిక మందులు పిచికారీ చేయకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దిగుబడిని సాధిస్తున్నారు. మామిడికాయలు నిమ్మకాయ పరిమాణంలోకి రాగానే వాటికి ప్రత్యేకంగా కవర్లు ఏర్పాటు చేసి పండు దశకు వచ్చేంత వరకు పురుగు, ఇతర క్రిమి కీటకాలు ఆశించకుండా నాణ్యమైన మామిడిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మామిడి తోటల్లో పలు రకాల మామిడి, బంగినపల్లి, హిమాయత్, నూజివీడు, రసం, పెద్ద రసం, రెడ్డి పసందు, సువర్ణజ్యోతి, కేసరి, అమృతపాణి, నీలం, మలుగూబ, తూతులోరి, మల్లిక, చక్రపాణి, పెద్ద రసాలు వంటి నాణ్యమైన రకాలు లభిస్తున్నాయి. ఇటీవల ఈదురుగాలులకు వర్షానికి నేలరానిన మామిడిని కిలో 50 రూపాయల ప్రకారం విక్రయిస్తున్నారు. కానీ ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన మామిడికి ధర కిలో 100 రూపాయలకు తక్కువ లేకుండా విక్రయించి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. బనగనపల్లె ప్రాంతంలో సాగు చేసే బంగినపల్లి మామిడికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మామిడిని ఇతర ప్రాంతాలకు తరలించి స్థానిక రైతులు బంగినపల్లి మామిడికి తగిన గుర్తింపు సాధించారు. మామిడి తోటల వద్ద ఎటువంటి రసాయనాలు వినియోగించని మామిడిని కిలో 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. తోటల వద్ద పలు రకాల మామిడిని విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మామిడి పంట దిగుబడి తక్కువగా రావడం రైతులకు సువర్ణ అవకాశంగా మారింది. దీంతో నాణ్యమైన మామిడి అధిక ధరకు విక్రయిస్తున్నారు. కొత్త రకం మామిడిని ప్రజలకు పరిచయం చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. మా తోటలో ఇవి రెడ్డి పసంద్ అనే పేరుతో పిలుస్తారు, కానీ వీటికి కోస్తాలో కొబ్బరి మామిడి అని అంటారు. ఇవి చాలా స్వీట్గా, టేస్ట్గా ఉంటాయి. కానీ ఇవి పచ్చివే తింటారు, కానీ ఇవి మాగబెట్టుకొని తినడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా బాగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 1500-1600 గ్రాముల బరువు ఉన్నాయి, కిలో పైన ఉంటాయి. దీన్ని మామూలు మా తోటలో 5 చెట్లు ఉన్నాయి. 5 చెట్లు కూడా చెట్టుకు 100 నుంచి 150 కాయల కంటే ఎక్కువ కాపురా. ఇది కేజీ వచ్చేసి మామూలుగా బయట అయితే 150-200 అమ్ముతారు, మేమైతే 100 రూపాయలతో ఇస్తున్నాము. ఈ కొబ్బరి మామిడిది అంటారు, అంటే హిమపసంద్ అని దీని పేరు. ఇది ఎక్కువ నవాబులు ఈ పండును వాడతారు. ఇవి వచ్చేసేసి హైదరాబాద్లో అయితే 300 నుంచి 400 రూపాయల వరకు కిలో ఉంటాయి. ఈ పండు ఒక్కో పండు మామూలుగా పెద్ద బాగా వస్తే కిలో వరకు ఉంటుంది. మేమైతే మాత్రం 200 రూపాయలతో ఇది హిమాయత్ అని హిమపసంద్ అని అంటారు. మా తోటలో కూడా సుమారు 10 చెట్లు ఉన్నాయి. చాలా మామిడిలో స్వచ్ఛమే. అంటే మేము నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు దీనికి కవర్లు కట్టేసి ఎలాంటి క్రిమిక సంహారక మందులు దీని మీద పిచికారి కాకుండా మేము వాడుతున్నాము. ఇవి ఇంకోటి ఏమంటే మందులు కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేసిన మందులు మాత్రమే వాడతాము, మిగతా ఏ మందులు కూడా వాడము. మా తోట నుంచి ఈ సంవత్సరము ఇంగ్లాండ్కు 2 టన్నులు పోయినాయి. తర్వాత హైదరాబాద్కు, ఢిల్లీకి కూడా కొంతమంది ఈ పండ్లు తీసుకొని పోయినారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.